హాయ్ అండి. నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బిర్యానీ అండి. బిర్యానీ అంటే మామూలుగా మనం ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా కొంచెం వెరైటీగా అండి. కచ్చి బిర్యానీ. ఓకే. అంటే మనము చికెన్ అనేది కుక్ చేయకోకుండా డైరెక్ట్గా మనం చేయడం అన్నమాట. ఓకే అండి. చూడండి, ఇది వచ్చేసి నేను మందపాటి గిన్నె తీసుకున్నాను. ఎందుకంటే మన కచ్చి బిర్యానీ కదా, కాబట్టి మందంగా ఉన్నిందంటే అడుగంటకన్నా ఉంటుందండి. అందుకని చూడండి, 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టాను. కేజీ చికెను. దీనికి మనం వచ్చేసి ఏమేమి వేస్తామో చూపిస్తానండి. ఓకే. కేజీ చికెన్కి వచ్చి కేజీ రైస్ తీసుకున్నాను. కేజీ పావు తీసుకున్నానండి రైస్. చూడండి, ఫస్ట్ మనం ఆయిల్ వేసేస్తాం. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అండి. ఆ ఆయిల్ వేస్తున్నాను. సరిపోతుంది, మరి ఎక్కువ లేకోకుండా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మన టేస్ట్కి తగినంత అండి. సాల్ట్ సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టి ఉండానండి. ఒక 7 పచ్చిమిర్చి తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టి పెట్టాను. అది వేసుకుందాము. చూడండి, ఇలాగా. అలాగే పెరుగు అనేది మన ఇష్టం అండి. తక్కువ వేసుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకోవచ్చు. పెద్ద స్పూన్ ఒకటి వేసాను, మళ్ళీ ఒకటి హాఫ్ వేస్తున్నాను. అంటే 1.5 స్పూన్ వేసాను అన్నమాట. ఓకే, సరిపోతుంది. అది పుదీనా, ఇది మనం పైన గార్నిష్ కండి. ఇది పెట్టుకున్నాము. కొత్తిమీర, ఓకే. చూడండి, ఇది వచ్చేసి అరబీ మసాలా, ఇది వచ్చి బిర్యానీ మసాలా. ఇది 1 స్పూన్, ఇది 1 స్పూన్ తీసుకున్నానండి. మసాలాలు అనేది ఎక్కువ యూజ్ చేయలేదు, చాలా తక్కువగా తీసుకుంటున్నాను. చూడండి, చిటికెడు పసుపు, చిటికెడు వచ్చేసి ఇలాచి పొడి, జీరా పొడి కొంచెం అండి. కారపొడి వచ్చేసి కొంచెమే తీసుకున్నాను, 1 స్పూన్ అండి, ఎక్కువగా లేదు. తర్వాత గరం మసాలా వచ్చి 1/2 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ వేద్దామండి. 2 స్టార్ ఫ్లవరు, బిర్యానీ పువ్వు, జాపత్రి, ఒక 6 వచ్చేసి లవంగాలు, ఒక 7-8 వచ్చి మిరియాలు, ఒక 2 వచ్చి మరాఠీ మొగ్గ, ఒక ఇంచు వచ్చేసి చెక్క, 1 నల్ల ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, తర్వాత కొంచెం సాజీరా. ఓకే అండి. ఇవి మనము రైస్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ నేను ఫ్రై చేసి పెట్టాను. కేజీ చికెన్కి వచ్చేసి నేను పెద్ద ఆనియన్స్ వచ్చి 4 తీసుకున్నానండి. 4 సరిపోతాయి. మనం కొంచెము గార్నిష్ పెట్టుకొని బ్యాలెన్స్ కలిపేసుకుందాము ఇందులో. ఓకే అండి. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము. చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు చికెను మసాలా అనేది బాగా పట్టాలి. కచ్చి బిర్యానీ అంటే మనం రైస్ కుక్ చేసేసి పైన వేసేయడమేనండి. మనం చికెన్ అనేది ఫస్ట్ కుక్ చేసుకునేది లేదు. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా కలుపుతూ ఉంటేనే స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుందండి. కొంచెం నెయ్యి వేసుకుందాము. మళ్ళీ కూడా మనం పైన వేస్తాము. ఇప్పుడు చికెన్లో కొంచెం వేసుకుంటే మనకు ముక్కలకు పడుతుంది, బాగుంటుంది.
ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్ల మైన వేసానండి. గిన్నె అనేది మందంగా ఉండాలండి. మందంగా ఉంటే మనకు చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. మనకు రైస్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి ఇలా అంతా ముక్కలకు బాగా పట్టాలి. బిర్యానీ చేసామంటే మన వీధంతా గమ్మున వాసన వచ్చేయాలి, అలా ఉండాలి బిర్యానీ అంటే. ఓకే అండి, చూడండి మనకు ఆయిల్ అనేది ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఓకే, లెమన్ జ్యూస్ వేయలేదు అందుకని. కొంచెం మనం కివడా వాటర్ కూడా వేసుకుందామండి, స్మెల్ చాలా బాగుంటుంది. లెమన్ వేసాం కదా, లెమన్ కివడా వాటర్ కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసి పెట్టేస్తాం. అల్లం పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ అండి. రైస్లో వేసాను కదా కాబట్టి ఇక్కడ 1 స్పూను, మళ్ళీ ఒక హాఫ్ వేస్తున్నాను అండి. 1.5 స్పూన్ అండి, సరిపోతుంది. చూడండి, నేను బాస్మతి రైస్ వచ్చేసి 1.25 కేజీ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం రైస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందిలే అని. ఓకే, 1.25 కేజీ బాస్మతి రైస్ నేను క్లీన్గా కడిగేసి పెట్టానండి. ఇప్పుడు ఇది మనం కుక్ చేసుకుందాము. ఎప్పుడైనా రైస్ అనేది మనము ఒక 1 అవర్ ముందే అలా నానబెట్టి పెట్టామంటే మనకు రైస్ అనేది పొడుగ్గా వస్తుంది, బాగుంటుందండి, వైట్గా కూడా ఉంటుంది బిర్యానీకి. కాబట్టి 1 అవర్ ముందే నానబెట్టుకోండి. ఎవరైనా కానీ చేయాలి అనుకుంటే 1/2 అవర్ అంటే మనకు అంత తొందరగా అవ్వదండి. కాబట్టి 1 అవర్ అయిందనుకోండి, మనకైతే రైస్ అనేది చాలా మంచిగా పొడుగ్గా వస్తుందండి. కాబట్టి ఇది మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి, నేను వాటర్ పెట్టాను, వాటర్ అయితే మరుగుతుంది. ఇందులో మనం కొంచెము ఇలాచి పొడి వేసుకుందాము. అలాగే కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు పౌడర్ చేసింది కొంచెం వేసుకుందామండి. ఎందుకంటే రైస్ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, రైస్లో మనం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే మనం వాటర్ వంపేస్తాం కదా, అందుకని. అందులో చికెన్లో 1 స్పూన్ వేసాను, ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఇక్కడ కూడా కివడా వాటర్ కొంచెం వేసుకుందాము. ఓకే అండి, చూడండి బిర్యానీ ఆకులు 2, నల్ల ఇలాచి 1, కొంచెం చెక్క, మరాఠీ మొగ్గ 1, కొన్ని లవంగాలు, మిరియాలు, తర్వాత ఒక బిర్యానీ పువ్వు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ పువ్వు, జాపత్రి, కొంచెం సాజీరా అండి, సరిపోతుంది. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం పేస్ట్ అండి 1/2 స్పూను. మనకు రైస్ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనకు బాయిల్ అవ్వాలండి. చూడండి, పచ్చిమిర్చి వచ్చేసి ఇలా మనము ఘాట్లు పెట్టేసుకున్నామంటే ఇందులో ఉండే ఘాట్ అంతా దిగిపోతుంది. మనకు కావాలంటే తినొచ్చు, లేకపోతే లేదండి. 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. లెమన్ వచ్చేసి హాఫ్ పిండుతున్నానండి.
రైస్ అనేది మనకు డ్యామేజ్ అవ్వకుండా వస్తుందండి లెమన్ పిండామంటే. ఓకే అండి, అన్నీ బాయిల్ అవుతున్నాయి చూడండి. ఓకే అండి, చూడండి వాటర్ అనేది బాగా మసులుతుంది. మనం కొంచెము ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం మసిలిన తర్వాత రైస్ వేస్తున్నాము. నాకైతే వాటర్ తక్కువ అనిపించిందండి, ఇంకొంచెం వేస్తాము. ఓకే అండి, చూడండి మనము ఈ పువ్వు అనేది కొంచెం వేసుకుందాము కుక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. ఓకే అండి, మనకు 40% రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మార్చేసుకుని అటు సైడు చికెన్ ఇటు సైడ్ పెట్టి రైస్ వేసేసుకుందామండి. ఓకే అండి, చూస్తాము. చికెన్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చికెను ఆయిల్ అంతా పైకి వచ్చేసి నీట్గా మనకు మనం వేసిన మసాలా అంతా బాగా పట్టిందండి. ఇప్పుడు మనం కొంచెము రైస్ వాటర్ వేసుకుందాము. ఎందుకంటే రైస్ వాటర్ ఎందుకు వేయాలంటే మనం కుక్ చేయలేదు కదండి, కాబట్టి ఈ రైస్ వాటర్ హాట్గా ఉంటాయి. అందుకనే వేసేసి కొంచెం మనం మిక్స్ చేసి పెట్టేసుకుందాం. సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఈ వాటర్ సరిపోతుంది. చూడండి ఈ పువ్వు కూడా కొంచెం వేస్తున్నానండి. నిజం చెప్పాలంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మన ఇంట్లో మరీ మరీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఇలా చేసామంటే. ఒకసారి మనం అంతా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనం హాట్ వాటర్ వేసాం కదా, కాబట్టి ఒకసారి మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఓకే అండి, చూడండి బిర్యానీ పువ్వు అండి, ఇది తీసేస్తాము, మనకు అవసరం లేదు. హై ఫ్లేమ్లో వచ్చేసి 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం వచ్చేసి స్లోగా సిమ్లో పెట్టేసుకొని ఒక 40 నిమిషాలు వదిలేసేయాలండి. మన రైస్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. వాటర్ అనేది ఒక్క చుక్క లేకుండా వంపేసుకోవాలి రైస్లో. చూడండి ఇలాగా. ఓకే అండి, చూసారు కదా మనకు రైసు 1 కిలో ఇంకొంచెం రైస్ వేసానండి. కేజీ చికెన్ పాలల్లో వేసుకుందాము. వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం వేసుకుందాము, ఫ్రైడ్ ఆనియన్స్.
ఓకే అండి, 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. మనకు బిర్యానీ అంటేనే నెయ్యి, నెయ్యి అంటేనే బిర్యానీ అండి. అందుకని కొంచెం నెయ్యి అనేది నేను ఎక్కువగా వాడతాను. మన ఇంట్లో ఉంటే వేయచ్చండి, లేకపోతే లేదు, ఇంపార్టెంట్ ఏం కాదు. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఓకే అండి, లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం కలర్ అనేది బాగుంటుందని కొంచెమే వేస్తున్నానండి, ఎక్కువేం కాదు. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అండి. ఇంక మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. కడాయి అనేది నేను బాగా హీట్ ఎక్కే వరకు పెట్టానండి, పక్క స్టవ్ మీద. సరిపోతుంది. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. తీసేస్తాము. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో కదండి. ఓకే, ప్లేట్లోకి తీసుకుందామండి. ఓకే అండి, చూడండి చాలా బాగా వచ్చిందండి. రైస్ అయితే చాలా బాగుందండి, పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడండి, మన చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. చూపిస్తాను. చికెన్ చూడండి, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.